నీలాంటి వాడితో బతికే కంటే నా బిడ్డలు ఎక్కడికి తీసుకెళ్లి చావడం బెటర్. ఎందుకమ్మా? సరిగ్గా చూసుకోవట్లేదన్నా నేను పోతాను. అన్నా ఆయనకి బుద్ధి రాదన్నా. సంపాదించి డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పేకాట మట్కా రేస్ అని పాడు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని నడుం వెరకొట్టి మూలను కూర్చోబెట్టాలన్నా. ఎవడాడు నా నడుమే విరగొడతాడా? నీ ఏమండి? ఏమండి? ఏమండి మీకేం కాలేదుగా? చూసావా ప్రేమ ఇద్దరిలోనూ ఉంది, కానీ బతికే విధానమే మర్చిపోయారంతే. కాదమ్మా, ఎవరి మీదన్నా ప్రేమ పెరగాలంటే వాళ్ళకి ఏదో ఒక కీడు జరగాల. బతికున్నప్పుడే ప్రేమను చూపించొచ్చు కదా. రమేష్, పిల్లల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈరోజు నీ భార్య శాపనార్థం పెట్టింది, రేపు నీ పిల్లలు శాపనార్థాలు పెట్టకుండా చూసుకో. ఈ ప్రపంచంలో బంధాలు పంచుకోవడానికి ఎవరైనా దొరుకుతారు.